వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి హిందీ రివిజన్ టెస్ట్ నెంబర్ 4 అన్నమాట. ఇంతకుముందు మనం 3 పార్ట్స్ చేసుకున్నాం. ఇది పార్ట్ 4 అన్నమాట. దీంట్లో మనకి వ్యాకరణము, సాహిత్యము, గ్రామరు ఇవన్నీ కూడా మనకి చాలా వివరంగా వస్తూ ఉన్నాయన్నమాట. బిట్లు ఈ బిట్లు రిపీట్ చేసుకుంటూ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. फिर మనం పార్ట్ 4లోకి వెళ్దాం. కళాకృతి का సంధి విచ్ఛేద్ क्या है? కళాకృతికి సంధి విచ్ఛేద్ ఏమిటి? కళ ప్లస్ ఆకృతి, కల్ ప్లస్ ఆకృతి, కల్రు ప్లస్ ఆకృతి, కోయి నహి. కళాకృతి దీంట్లో సంధి విచ్ఛేద్ ఏంటంటే కళ ప్లస్ ఆకృతి అన్నమాట. ఇది స్వర సంధి, శ్రవణ దీర్ఘ సంధి అన్నమాట. ఏ ఆన్సర్ వచ్చి. నెక్స్ట్ హర్షోల్లాస్ మే సంధి హై. హర్షోల్లాస్ దీంట్లో సంధి ఏమిటి? ది గుణసంధ, దీర్ఘసంధ, ఎణసంధ, కోయి నహి. దీంట్లో మనకి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే పైన ఏత్వం కానీ ఓత్వం కానీ వచ్చింది అంటే మధ్యలో అది గుణసంధి అని గుర్తుపెట్టుకోవాలి. ఔత్వం ఐత్వం వస్తేనేమో అవి వృద్ధి సంధి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ ట్రిక్ గుర్తుపెట్టుకుంటే మనకి అది ఏది అనేది కన్ఫ్యూజన్ అనేది ఉండదన్నమాట. పైన ఏత్వం ఒక గీత ఉన్నప్పుడు అది గుణసంధి. నెక్స్ట్ సమ్మతి కా సంధి విచ్ఛేద్. సమ్మతికి సంధి విచ్ఛేద్ ఏంటి? సమ్ ప్లస్ మతి, సు ప్లస్ మతి, సన్ ప్లస్ మతి, సత్ ప్లస్ మతి. సమ్మతి సంధి విచ్ఛేద్ వచ్చేప్పటికి ఆన్సర్ ఏ సమ్ ప్లస్ మతి, సమ్మతి అవుతుందన్నమాట. ఇది వ్యంజన సంధి అనమాట. హాలంత వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి వ్యంజన సంధి అవుతుంది. నెక్స్ట్ అచ్చక చాహట్ మే ప్రత్యయ క్యా హై? అచ్చక చాహట్ దీంట్లో ప్రత్యయ ఏంటి? ఆవట్, ఆహట్, హట్, ఆవట్. దీంట్లో మనకి చివరి వచ్చేది అచకచ్ ప్లస్ ఆహట్ అనమాట. కాబట్టి మన ప్రత్యయ వచ్చేటప్పటికి ఆహట్. ప్రత్యయ అంటే పదానికి తరువాత చేరేటటువంటి శబ్దాంశము అన్నమాట. నెక్స్ట్ ప్రజ్ఞ శబ్దమే ఉపసర్గ. ప్రజ్ఞలో ఉపసర్గ ఏంటి? పరాణ, ప్రా, పరి, ప్రా. ప్రజ్ఞ ప్రజ్ఞలో ఉపసర్గ వచ్చేటప్పటికి ప్రా అన్నమాట. జ్ఞ అంటే జ్ఞాని, ప్రజ్ఞ. నెక్స్ట్ నిమ్నమే ఇష్ ప్రత్యయ శబ్ద నహి హై. ఈ కింది వాటిలో ఇస్ అనే ప్రత్యయం లేనటువంటి శబ్దం ఏది? నాలిష్, బందిష్, సాజిష్, సిఫారిష్. మనకి ఇవి చూడడానికి అన్నిటికీ కూడా చివరి ఇష్ వచ్చినాయి. కానీ దీని ఆన్సర్లో కన్ఫ్యూజన్ ఏంటంటే ఇష్ వచ్చింది కాబట్టి ఏంటి ఇష్ లేని శబ్దం ఏమిటి అనుకుంటే మనకి విడదీసినప్పుడు ఆ ప్రత్యయం తీసేస్తే శబ్దానికి అర్థం అనేది రావాలి. అలా రానప్పుడు అది ప్రత్యయ కాదనమాట. మనకి దీంట్లో రానిది ఏదంటే ఆన్సర్ డి అనమాట, సిఫారిష్. ఇస్ తీసేస్తే సిఫార్ అవుతుంది కాబట్టి అది ఒక పదం కాదనమాట. సిఫారిష్ అనేది మొత్తం ఒక శబ్దం కాబట్టి దీంట్లో ఇష్ ప్రత్యయం కాదు అనమాట. ఆన్సర్ డి. నెక్స్ట్ నిస్ ప్లస్ సమ్ కిస్ శబ్దమే హై. ఈ క్రింది ఇచ్చిన వాటిలో నిస్ ప్లస్ సమ్ అనేటటువంటిది ఏ పదంలో ఉంది? నిరుత్సాహ, నిరభిమాన్, నిస్సంకోచ్, కోయి నహి. దీంట్లో మన ఆన్సర్ వచ్చేప్పటికి సి నిస్ ప్లస్ సమ్ కోచ్ అనమాట. నెక్స్ట్ వన్ ఆవ్ ప్రత్యయ కిస్ శబ్దమే హై. ఆవ్ అనే ప్రత్యయం ఏ శబ్దంలో ఉంది? అటకావ్, దురావ్, సులజావ్, సభి. ఆవ్ చివరి వచ్చేది ప్రత్యయ అంటే అటకావ్లో ఆవు ఉంది, దురావ్లో ఆవు ఉంది, సులజావ్లో కూడా ఆవు ఉంది కాబట్టి ఇవి మొత్తం ఆన్సర్ వచ్చేటప్పటికి డి సభి అన్నమాట. నెక్స్ట్ వన్ అహీర్ కా తత్సమ శబ్దం. అహీర్ అనే పదానికి తత్సమ శబ్దం ఏమిటి? ఆభీర్, అధీర్, అణు, కోయి నహి. అహీర్కి తత్సమ శబ్దం ఏంటంటే ఆభీర్ అనమాట. తద్భవ్ అహీర్ అనమాట. నెక్స్ట్ వన్ సలాకాక తద్భవ రూపం. సలాకాకి తద్భవ రూపం ఏంటి అంటే సాంప్, సలాయి, సమల, కోయి నహి. సలాకాకి తద్భవ రూపం సలాయి, తత్సమ రూపం సలాకా అయితే తద్భవ రూపం సల. నెక్స్ట్ వన్ నిమ్న మే కౌన్ సా తత్సమ్ తద్భవ్ కా సహీ జోడీ నహి హై. ఈ క్రింది వాటిలో ఏ జోడీ తత్సము తద్భవు కరెక్ట్గా లేదు? దధి, దహి, వస్త్ర, ఊంటు, నజర్, ఆంగ్, శృంగార్, సింగార్. దీనిలో మనకి కరెక్ట్గా లేనటువంటి పదం ఏమిటంటే ఆన్సర్ సి నజర్, ఆంక్. ఆంక్కి అక్షి అనమాట.
నెక్స్ట్ వన్, నిమ్న में से कौन आयोगवाह है? కింది వాటిలో ఆయోగ్వాహ్ ఏమిటి? సంయుక్త వ్యంజన్, అల్ప ప్రాణ్, మహాప్రాణ్, విసర్గ్. మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఆయోగ్వాహ్ విసర్గ్ అనమాట. ఆయోగ్వాహ్ ఎన్ని అక్షరాలు అంటే 2 ఉంటాయి, అమ్మో అహా అన్నమాట. నెక్స్ట్ వన్, అనునాసిక కా సంబంధ్ కిస్సే హోతా హై? అనునాసిక దేనితో సంబంధించింది? కేవల్ ముహ్, కేవల్ నాక్, తాలు, డి. నాక్ ఔర్ ముహ్. అనునాసిక అంటే నాక్ ఔర్ ముహ్ రెండిటి యొక్క కలయికతో పలికేటటువంటి అక్షరాలు అనమాట. దీనికి సంబంధం నాక్ ఔర్ ముహ్. ఆన్సర్ డి అనమాట. नेक्स्ट वन, राकेश ने गणित में 100 अंक प्राप्त किए हैं, इसे एक शब्द में लिखिए. రాకేష్ మ్యాథ్స్లో 100కి 100 తెచ్చుకున్నాడు. దీన్ని ఒకే పదంలో రాయాలి. 100 అనేది ఒకే పదంలో రాయాలి. శతాబ్ది, శాశ్వత్, 100% శాశ్వత్. 100 అంటే ఆన్సర్ వచ్చేప్పటికి 100%. ఆన్సర్ సి అనమాట. నెక్స్ట్, దేనే కి ఇచ్చ రఖనే వాళ్ళే, ఇవ్వాలి అనే కోరిక యాంబిషన్ ఉన్న వాళ్ళని ఏమంటారు? హమేషా ఆదర్ పాతే హై. రేఖాంకిత కో ఏక్ శబ్ద మే లిఖియే. దేనే కి ఇచ్చ రఖనే వాళ్ళే దీనికి ఒక పదంలో రాయాలి. దుష్కర్, దేవజ్ఞ, ద్విజ్, దిత్సా. దిత్సా అంటే దేనేకి ఇచ్చ రఖనే వాళ్ళ. మన ఆన్సర్ వచ్చేటప్పటికి డి, దిత్సా. నెక్స్ట్ వన్, ఆహుత్, ఆహూట్ యుగ్మ కా ఉపర్యుక్త అర్థ హై. ఆహుత్తు, ఆహుట్ ఈ రెండిటికి అర్థము ఏ జోడీలో ఉంది? హవన్ సామగ్రి, బులానా. యజ్ఞ, హవన్. బులానా, హవన్ సామగ్రి. హవన్ సామగ్రి, హవన్. ఆహుత్ అంటే హవనం, యజ్ఞంలో వేసేటటువంటి సామగ్రి. ఆహుత్ అంటే పిలవటం, ఆహ్వానించడం అన్నమాట. కాబట్టి దీనికి మన ఆన్సర్ కరెక్ట్ ఏంటంటే ఏ, హవన సామగ్రి, బులానా అనేది ఏ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యా, విధ కా సహీ అర్థభేద హై. విద్యాకి, విధాకి కరెక్ట్ అర్థం ఏంటి? జ్ఞాన్, ఢంగ్. జ్ఞాన్, విజ్ఞాన్. ఢంగ్, జ్ఞాన్. రీతి, జ్ఞాన్. విద్య అంటే చదువు, విజ్ఞానము. తర్వాత విధ అంటే పద్ధతి అని వస్తుంది. కాబట్టి దీనికి మన ఆన్సర్ వచ్చేటప్పటికి జ్ఞాన్. విద్య అంటే జ్ఞాను, విధ అంటే ఢంగ్ అనమాట. ఏ ఆన్సర్ జ్ఞాన్, ఢంగ్ అనే. मुख बाल रवि सम लाल होकर ज्वाल सा बोधित हुआ, इसमें अलंकार क्या है? దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఏమిటి? వక్రోక్తి, ఉపమా, శ్లేష్, లాటానుప్రాస్. మనకి వాక్యంలో ఎప్పుడైతే సా, సమ్ వచ్చినాయి అంటే అది ఉపమా అలంకారం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి సమ్ వచ్చింది, సా వచ్చింది అన్నమాట. కాబట్టి పోలికని తెలియజేస్తుంది. మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి, ఉపమా అలంకార్. నెక్స్ట్ వన్, శశి ముఖ पर घूकटते अंचल में दीप छिपाए అలంకార హై. దీంట్లో ఉన్నటువంటి అలంకారము ఏమిటి అంటే రూపకు, లాటానుప్రాస, వక్రోక్తి, శ్లేష్. మన అలంకారం వచ్చేటప్పటికి రూపక్ అలంకార్. ఆన్సర్ ఏ. నెక్స్ట్, శుద్ధ వాక్య కౌన్ సా హై. దీంట్లో కరెక్ట్ అయినటువంటి వాక్యం ఏది? वह एक महिला विद्वान थी, वह एक विदुषी महिला थी, वह एक विदुषी महिला थी, वह एक विद्वान महिला थी. ఇక్కడ మనకి మహిళ అనేదానికి విద్వాన్ అనేది పుంలింగము, మహిళ అనేది స్త్రీలింగం. కాబట్టి విద్వాన్కి స్త్రీలింగం ఏంటంటే విదుషి. మనకి ఇక్కడ విదుషి అనేది 2 వాక్యాల్లో ఉంది. వహ ఏక్ విదుషి మహిళా థీ, వహ ఏక్ విదుషి మహిళ థా అని వచ్చింది. కాబట్టి ఇక్కడ మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట. వహ ఏక్ విదుషి మహిళ థీ అనమాట. ఇది స్త్రీలింగ రూపం, ఇక్కడ పుంలింగ రూపం. నెక్స్ట్ వన్, ఖల్ కా విలోమ్ శబ్ద హై. ఖల్ దానికి విలోమ్ శబ్ద ఏంటి? సజ్జన్, ప్రేమ్, అనార్య, దోష్. ఖల్ అంటే దుర్జనుడు అనమాట. దుర్జన్కి విలోమ్ శబ్ద ఏంటంటే సజ్జన్. ఆన్సర్ వచ్చేప్పటికి ఏ, సజ్జన్ అనమాట. पाश्चात्य का विलोम शब्द क्या है? पाश्चात्य की विलोम शब्द है प्राची, पौर्वाच, प्रतीची, प्रत्यक्ष. प्राच्य की विलोम शब्द వచ్చి పౌర్వాత్య. ఆన్సర్ బి అన్నమాట. జీవనదాయిని కా విలోమ శబ్దం. జీవనదాయి దీనికి వ్యతిరేక పదం ఏంటి?
ప్రాణఘాతిని, జీవప్రదాయిని, ఆజీవనదాయిని, ప్రాణాత్మక వాహిని. జీవనదాయి అంటే జీవితానికి ఆధారమైంది కాబట్టి జీవించడానికి ఉపయోగపడేది. దీనికి ఆపోజిట్ వచ్చేటప్పటికి ప్రాణఘాతిని, ప్రాణాలు తీసేది అని అర్థం. ఆన్సర్ ఏ అని. ఉదయ్ కా సంధి విచ్ఛేద్ హై. ఉదయ్కి సంధి విచ్ఛేద్ ఏంటి? ఉద్ ప్లస్ యా, ఉద్ ప్లస్ ఐ, ఉత్ ప్లస్ ఐ, ఉత్ ప్లస్ యా. ఉద్ ప్లస్ ఐ అనేటటువంటిది మనకి ఇక్కడ సంధి విచ్చేది కరెక్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేప్పటికి బి. నెక్స్ట్ వన్, ఉచ్చిష్ట కా సంధి విచ్ఛేద్ హై. ఉచ్చిష్టకి సంధి విచ్ఛేద్ ఏంటి? ఉత్ ప్లస్ శిష్ట్, ఉత్ ప్లస్ శిష్ట్, ఉచ్ ప్లస్ శిష్ట్, ఉచ్ ప్లస్ శిష్ట్. మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ తా వస్తుందన్నమాట. ఉత్ ప్లస్ శిష్ట్ అయితే ఉచ్చిష్ట్ అవుతుంది. ఆన్సర్ బి అన్నమాట. నెక్స్ట్ వన్, త్రివేణి శబ్దమే కౌన్సా సమాస్ హై. త్రివేణి శబ్దంలో ఉన్నటువంటి సమాసం ఏమిటి? ద్విగు సమాస్, కర్మధారై, అవ్యయీ భావ్, ద్వంద్వ. త్రివేణి, త్రి అంటే 3 సంఖ్య అనమాట. సంఖ్యావాచకం వచ్చినప్పుడు అది ద్విగు సమాసం. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, ద్విగు సమాస్. తిరంగామే సమాస్. తిరంగాలో సమాస్ ఏంటి? ఇక్కడ కూడా ద్వంద్వ, కర్మధారై, ద్విగు, అవ్యయీ భావ్. తిరంగా, 3 రంగ్ అనమాట. 3 అంకె వచ్చింది కాబట్టి ఇది కూడా ద్విగు సమాస్. మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి కరెక్ట్. నెక్స్ట్ వన్, పృథ్వీరాజ్ రాసో హిందీ సాహిత్యమే కిస్ కాల్ కి హై. పృథ్వీరాజ్ రాసో హిందీ సాహిత్యంలో ఏ కాలానికి సంబంధించింది? ఆదికాల్, భక్తికాల్, రీతికాల్, ఆధునిక్ కాల్. ఇక్కడ పృథ్వీరాజ్ రాసో అనేది ఆది కాలానికి సంబంధించిందనమాట. ఇది చందబర్రాయి గారు రచించారు. దీంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ గురించి వర్ణించడం జరిగిందనమాట. జ్ఞానదీప్ కిస్కి రచన హై. జ్ఞానదీప్ అనేది ఎవరు రచించారు? వృంద్ భూషణ్, షేక్ నబీ, రహీం. మన ఆన్సర్ వచ్చేప్పటికి సి, షేక్ నబీ అనే ఆయన ఈ జ్ఞానదీప్ అనే దాన్ని రచించారన్నమాట. నెక్స్ట్, రామచంద్రిక కిస్కి రచన హై. రామచంద్రిక ఎవరు రచించారు? సుందర్, సేనాపతి, మోహన్ లాల్ మిశ్ర, కేశవదాస్. ఈ రామచంద్రిక అనేది రచించింది కేశవదాస్ అనమాట. కేశవదాస్ గారిని ప్రేత కవి అని కూడా అంటారనమాట. ఈయన రామచంద్రిక, కవిప్రియ ఇవన్నీ కూడా ఈయన రచించినవి అనమాట. కనక కనకతే సౌగుని మాదకత అధికాయ్, వా ఖాయే బౌరాయ్ జగ్, వా పాయే బౌరాయ్. దీంట్లో అలంకారం ఏమిటి? యమక్, రూపక్, అసంగతి, యథాసంఖ్య. మనకి పదాలు రిపీట్ అయితే అది యమక అలంకారం అని గుర్తుపెట్టుకోవాలి. మన ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, యమక్ అలంకారం. సోహత్ ఓఢే పీత్ పట్, శ్యామ్ సలోనే గాత్ మే అలంకార్ కౌన్సా హై. దీంట్లో ఉన్నటువంటి అలంకారం ఏంటంటే ఉత్ప్రేక్ష, ఉపమా, శ్లేష్, మానవీకరణ. అంటే దీంట్లో ఆన్సర్ మనకు వచ్చేటప్పటికి ఉత్ప్రేక్ష అలంకారం అంట. ఆన్సర్ ఏ. హిందీ గద్య కా జన్మదాత హై. హిందీ గద్యానికి జన్మదాత ఎవరు అంటే ప్రతాప్ నారాయణ మిశ్ర, మహావీర్ ప్రసాద్ ద్వివేది, భారతేంద్ర హరిశ్చంద్ర, బాలకృష్ణ భట్. హిందీ గద్యానికి జన్మదాత ఎవరంటే భారతేందు హరిశ్చంద్ర అనమాట. మన ఆన్సర్ వచ్చేటప్పటికి సి అన్నమాట. ఈయన కవివచన్ సుధా పత్రికకి కూడా జన్మదాత. పంచపాత్రమే కౌన్సా సమాస్ హై. పంచపాత్రలో సమాస్ ఏంటి? కర్మధారై, ద్విగు, ద్వంద్వ, తత్పురుషు. పంచ్ అంటే పాంచ పాత్ర. దీంట్లో సమాసం ఏంటంటే ద్విగు సమాసం అనమాట. ఆన్సర్ వచ్చేటప్పటికి బి అనమాట. మళ్ళీ పంచానన్ అనేది ఏంటంటే 5 ముఖాలు కలవాళ్ళు ఎవరంటే పరమేశ్వరుడు అనమాట. కాబట్టి అక్కడ సంఖ్యావాచకం వచ్చినా కూడా అది బహువ్రీహి సమాసం అవుతుందన్నమాట. పంచవటి మే కౌన్సా సమాస్ హై. పంచవటి 5 అంకె వచ్చింది కాబట్టి ఇది కూడా మనకి ద్విగు సమాస్. ఆన్సర్ వచ్చేటప్పటికి సి, ద్విగు సమాస్ అనమాట. ఆంక్ ఫేర్ లేనా ముహావరే కా అర్థ హై. ఆంక్ ఫేర్ లేనాకి అర్థం ఏమిటి? प्रतिकूल होना, धोखा देना, गुस्सा होना, क्रोधित होना. ఆంగ ఫేర్ లేనా అంటే ఏంటి? కళ్ళు తిప్పుకోవటం అంటే ముఖం తిప్పుకోవటం అనమాట. ముఖం తిప్పుకోవడానికి అర్థం ఏంటంటే ప్రతికూల్ హోనా. ఆన్సర్ వచ్చేటప్పటికి ఏ, ప్రతికూల్ హోనా.
చోళీ దామన్ కా సాత్ ముహావరే కా అర్థ హై. చోళీ దామన్ కా సాత్ అనే దానికి అర్థం ఏంటి అంటే దుష్మని, ఘనిష్ట సంబంధ, మేల్ నా హోనా, కటు శత్రుత. చోళీ దామన్ హోనా అంటే విడదీయరాని బంధం అనమాట. మన ఆన్సర్ వచ్చేటప్పటికి బి, ఘనిష్ట సంబంధ. నెక్స్ట్ వన్, ఉత్కర్ష్ కా విలోమ్ శబ్ద హై. ఉత్కర్ష్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? अपकर्ष, अपकार, अनाश्रित, निष्कर्ष. उत्कर्ष की विलोम शब्द వచ్చేప్పటికి अपकर्ष. आंसर వచ్చి ఏ అన్నమాట. चोर का विलोम शब्द क्या है? चोर की विलोम शब्द ఏంటంటే साधु, अचोर, साधु, आचोर. ఇక్కడ చోర్కి విలోమ శబ్దం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ సాధు దీర్ఘం ఉంది, ఇక్కడ సాధు హ్రస్వం అన్నమాట. సాధు ఎప్పుడు కూడా హ్రస్వంలోనే ఉంటుంది. ఇక్కడ అచోరు, ఆచోరు కూడా మనని కన్ఫ్యూజన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. చోర్ అంటే దొంగ, సాధు అనమాట. దానికి ఆపోజిట్ వర్డ్ సి ఆన్సర్. ఉజ్వల్ మే సంధి క్యా హై? ఉజ్వల్ దీంట్లో సంధి ఏంటి? దీర్ఘ సంధి, గుణ సంధి, వ్యంజన సంధి, విసర్గ సంధి. ఉజ్వల్ దీన్ని విడదీస్తే వచ్చేది ఉత్ ప్లస్ జ్వల్ అనమాట. ఉజ్వల్ కాబట్టి తా అనేటటువంటిది నకారం వచ్చింది. ఇది వ్యంజన్ హలంత. కాబట్టి మన ఆన్సర్ వచ్చేప్పటికి సి వ్యంజన్ అనమాట. మహోత్సవ్ మే కౌన్సీ సంధి హై? మహోత్సవ్ దీంట్లో సంధి ఏముంది? గుణ సంధి, విసర్గ సంధి, అయాధి, వ్యంజన సంధి. మహా ప్లస్ ఉత్సవ్ మహోత్సవ్ అవుతుంది. పైన ఒక గీత వచ్చినప్పుడు అది ఎప్పుడు కూడా గుణ సంధి. ఆన్సర్ వచ్చేప్పటికి ఏ గుణ సంధి అన్నమాట. అతీత్ కే చలచిత్రక రచనాకార్. అతీత్ కే చలచిత్ర రచించింది ఎవరు? జయశంకర్ ప్రసాద్, సూర్యకాంత్ త్రిపాఠి నిరాలా, మహాదేవి వర్మ, సుమిత్రానందన్ పంత్. ఈ అతీత్ కే చలచిత్ర రచనాకారులు ఎవరంటే మహాదేవి వర్మ అనమాట. ఈవిడికి జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. దేని మీద వచ్చిందంటే యామ అనే కవ్యం మీద వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే 1982లో వచ్చిందనమాట. మహాదేవి యొక్క మొదటి రచన ఏంటంటే నీహార్ అనమాట. నెక్స్ట్ వన్, పల్లవ్ కే రచయిత. పల్లవ్ రచయిత ఎవరంటే సుమిత్రానందన్ పంత్, నిరాలా, జయశంకర్ ప్రసాద్, మహాదేవి వర్మ అనమాట. పల్లవ్ రచనాకారు ఎవరంటే ఆన్సర్ ఏ సుమిత్రానందన్ పంత్ అనమాట. ఈయనకి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. దేని మీద వచ్చిందంటే చిదంబర మీద వచ్చిందనమాట. ఫస్ట్ జ్ఞానపీఠ అవార్డు పుచ్చుకుంది ఎవరంటే సుమిత్రానందన్ పంత్. ఈయన దేని మీద వచ్చిందంటే చిదంబర అనేటటువంటి కావ్యం మీద వచ్చిందనమాట. నెక్స్ట్ వన్, చింతామణికే రచయిత. చింతామణిని రచించింది ఇವರು జయశంకర్ ప్రసాద్, మహావీర్ ప్రసాద్ ద్వివేది, రామచంద్ర శుక్లు, హరిఔడ్. చింతామణిని రచించినటువంటి కవి ఎవరంటే రామచంద్ర శుక్ల. ఆన్సర్ సి అన్నమాట. నెక్స్ట్ అండ్ లాస్ట్, జనమేజయ కా నాగయజ్ఞ కిస్కి కృతి హై? జనమేజయ కా నాగయజ్ఞ ఎవరు రచించారు అంటే షేట్ గోవిందాస్, జయశంకర్ ప్రసాద్, మైత్రి శరణ్ గుప్తు, మహాదేవి వర్మ. దీన్ని రచించింది ఎవరంటే జయశంకర్ ప్రసాద్ అనమాట. కామాయణిని కూడా ఈయనే రచించారనమాట. ఆల్ ది బెస్ట్ అందరికీ. మనకి మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్సి హిందీ అని ప్లేలిస్ట్ ఉంది. ఆ లింక్ వచ్చేప్పటికి మన డిస్క్రిప్షన్లో ఉందన్నమాట. దీనిలో టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ కానీ సిద్ధాంత్, సైకాలజీ, అలాగే వ్యాకరణం, సాహిత్యం, గ్రామరు అన్నిటికీ సంబంధించినటువంటి జీకేకి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు చక్కగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ది బెస్ట్.